అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్గా అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలెగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించిపోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి ఒక ఆలోచన ఉంది. ఏంటో తెలుసా? అన్నా, మా జీవితం అంతా చల్లాచెదురైపోయింది, లైఫ్ చాలా డిస్టర్బ్ అయింది, మనసు చాలా డిస్టర్బ్ అయింది, నా భవిష్యత్ అంతా చల్లాచెదురైపోయింది, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయాయి, నా బ్రతుకుని నేను కట్టుకుందామని ఎంత ప్రయత్నం చేస్తున్నా, నా చేతులారా ఎంత కష్టపడుతున్నా నా వల్ల కావట్లేదు, ఇంకా చేజారిపోయింది నా జీవితం, నా హృదయంలో చాలా వేదన ఉందన్నా, నా బ్రతికేమైపోతుందో అర్థం కావట్లేదన్న క్వశ్చన్ మార్క్ ఒకవేళ మీలో ఉంటే నా ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఆయన మీ బ్రతుకుని బాగు చేస్తాడు. మీ భవిష్యత్తుని ఆయన కట్టడం ప్రారంభిస్తాడు. ఎన్నడూ కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం నాకు చాలా ఇష్టమైన మాట. కీర్తనల భాగం 147వ కీర్తన 3వ మాట మనం చదవగలిగితే, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. ఈరోజు ఈ వాగ్దానం మీ అందరి బ్రతుకులు నా ప్రభు నెరవేర్చునుగాక. గుండె చెదరిపోయి ఉంది కదా, చాలా గలిబిలి మన హృదయంలో ఆవరించింది కదా. కొంతమంది అనుకుంటూ ఉంటారు, అన్నా నా భవిష్యత్తు ఇలా ఉంటుందని కళ్ళలో కూడా ఊహించలేదు, నేను చాలా ఉన్నతంగా ఆశీర్వదించబడతాను అనుకున్నాను, కానీ చాలామందిని నమ్మి మోసపోయినన్నా. ఎవరినైతే ఎక్కువ ప్రేమించానో, ఎవరినైతే ఎక్కువ అభిమానించానో వారు నా గుండెల మీద తన్నెళ్ళిపోయారు. నా గుండె చెదిరిపోయింది, ఆలోచన మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోను మరలా జరిగిందేదో జరిగిపోయింది, నా జీవితాన్ని కట్టుకుందాం, నా బ్రతుకుని కట్టుకుందాం, నా భవిష్యత్తుని కట్టుకుందాం, నా కుటుంబంలో అన్నీ మళ్ళీ సరిచేద్దాం అని ఎంత ప్రయత్నం చేసినా ఇంకా నా వల్ల కావట్లేదు. ఇలాంటి ఆలోచన నీకుంటే నా ప్రభు అంటున్నాడు కదా, నిన్ను బాగు చేస్తాను. నీ గుండె చెదిరిపోయింది కదా, సమస్తాన్ని నేను బాగు చేస్తాడు. చాలా గలిబిలైపోయింది కదా, నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నావు కదా, ఆ ప్రతి విషయాన్ని నా ప్రభు చూస్తున్నాడు. చెదిరిపోయిన నీ గుండెని కట్టడమే కాదు, చెదిరిపోయిన నీ బ్రతుకుని బాగు చేయడమే కాదు, ఆయన నీకు కలిగిన ప్రతి గాయమును కట్టగలిగిన దేవుడు ఆయన. చాలా గాయపరుచుంటారు కదా, చాలా అవమానపరుచుంటారు కదా, సొంత వారి నిన్ను బూతులు తిట్టుంటారు కదా, సొంత వారి నిన్ను జ్ఞానం లేనంటి వాడిగా, జ్ఞానం లేనంటి దానిగా, చేతగాని వాడిగా, చేతగాని దానిగా చూస్తుంటారు కదా. ఆ గాయమనంటిని నా ప్రభు కడతాడు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు సేవకుడిగా మీ ముందర నిలబడ్డాను. ఎన్నో గాయాలు నా హృదయానికి తగిలి, నాతో తిరిగి నా స్నేహితులు అన్నారు, ఇన్ని రోజులు విర్రవీగుతూ తిరిగాడు కదా, ఇంక వాడు బ్రతికైపోయిందని నన్ను, మా తల్లిదండ్రుల్ని అందరినీ దూషించడం ప్రారంభించారు. ఎన్ని అవమానాలు పడ్డాను నాకు తెలుసు. కొంతమంది మా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది మా బంధువులు అన్నారు, ఇదిగో యేసయ్య దేవుడు దేవుడు అని అందరికీ ప్రకటించారు కదా, ఇప్పుడు వారి బ్రతుకులే బాగోలేదు, ఇంక మీకేం ప్రకటిస్తారు, మీకేం సువార్త చెప్తారు, ఆ యేసయ్య దేవుడై ఉంటే వీళ్ళకి రోగం ఎందుకు వస్తుందని ఎన్ని అవమానపరిచే మాటలు మాట్లాడుతున్నప్పుడు హృదయము గాయపడిందయ్యా. జీవితం ఇంకా అర్థం లేకుండా పోయింది. కానీ మాట మమ్మల్ని ఆదరించింది. ఆయన గాయాన్ని కట్టే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడని మా బ్రతుకులను ప్రభు చేతులకు అప్పగించగా తగిలిన గాయమని ఆశీర్వాదంగా మార్చాడు. కలిగిన అవమానాన్నే ఆయన ఘనతగా మార్చాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీ జీవితంలో లైఫ్ చాలా డిస్టర్బ్ అయిందన్నా, ఏదైతే నా బ్రతుకులోకి రాకూడదు అనుకున్నానో అవే నా జీవితంలో జరుగుతున్నాయి అన్నా, ఇంకా నా భవిష్యత్తు అంతా కనుమరుగైపోద్దేమో అని కలవరపడుతున్న మీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు, హృదయానికి మనశ్శాంతినిస్తాడు, కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ఏ పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నా, ఏ దేశంలో ఉండి ఈ వీడియో చూస్తున్నా, ఎలాంటి క్లిష్టమైన తరుణాల్లో ఉండి, కొంతమంది అన్న నేను వాక్యాన్ని సీక్రెట్గా చదువుతున్నా, నా భర్తకి ఇష్టం లేదు, లేకపోతే నా కుటుంబానికి యేసు ప్రభు మాటలు వినడం ఇష్టం లేదు, నేను ప్రతిరోజు సీక్రెట్గా ఈ వాక్యాన్ని వింటున్నాను అన్నవారు కూడా ఈ వీడియో చూస్తున్నారు. అమ్మ తల్లి, నా ప్రభు నీ గాయంని కడతాడు. ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో అదే చోట నా ప్రభు నిన్ను గనపరుస్తాడు. ఎక్కడైతే నీ హృదయం గాయపరచబడిందో అక్కడే 10 మంది నిన్ను గనపరిచేలాగా దేవుడు చేస్తాడు. కంగారు పడకండి, నా ప్రభు మనల్ని బాగు చేస్తాడు. ఈరోజు నన్ను బాగు చేసిన దేవుడే మీ భవిష్యత్తుని కట్టబోతున్నాడు. నా బ్రతుకుని బాగు చేసిన దేవుడే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతూ ఉన్నాడు. నా హృదయమును బలపరిచిన దేవుడే మీ హృదయంలో తగిన ప్రతి గాయాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరచగలిగిన దేవుడు ఆయన. పెంట కుప్పల మీద ఉండే వారందరినీ కూడా అధికారుల దగ్గర, రాజుల దగ్గర కూర్చోబెట్టగలిగిన దేవుడే ఈరోజు నిన్ను ఘనపరచబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, నీ భవిష్యత్తు మారబోతోంది. అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. మీ బ్రతుకుని ప్రభుకి అప్పగించండి చాలు. గాడ్ బ్లెస్ యూ.